మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్లకు గజమాలలు వేసి ఘనంగా సన్మానించారు. స్థానిక బాలాజీ గార్డెన్స్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ, ఆగస్టులో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, పోడు భూముల సమస్యలను కూడా త్వరలో తీరుస్తామని, స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిన ఏ వ్యక్తినైనా గెలిపించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఘనపూరపు అంజయ్య, సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్యా వెంకట నరసింహారాజ్, ఎస్టీ మైనారిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీ ఆశీర్వాదంతో సీఎం గారికి స్కూళ్ళ గురించే తీసుకోపోయే తప్ప వేరే గురించి తీసుకోపోయే ఢిల్లీ కూడా రాగలేదు. ఎందుకంటే స్కూళ్ళ బాధలు చాలా బాధలు పడుతున్నారు అందరూ. ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయవలసిన పని ప్రతి మండలానికి హై స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ మనం కట్టేయవలసిన బాధ్యత ఉంది. ప్రతి మండలానికి మనం కట్టేయవలసిన అవసరం ఉంది. నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఏ మండలాల్లో ఆ మండలాల్లో ఇచ్చినట్టయితే మనం అది మండలాలు ఏర్పాటు చేసినా దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ నాణ్యత, ఆ యొక్క క్వాలిటీ మనం ఇవ్వాలని, దానితో పాటు ముఖ్యంగా మనము నాగార్జున సాగర్ కెనాల్ 100% తీసుకురావాల్సిన అవసరం ఉంది. డోర్నకల్ బైపాస్ ఎక్కడికో సత్తుపల్లిపోతుంది, అది మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. మీ కుంటలు ఎన్ని కుంటలు ఉన్నాయి, ఆ కుంటలకు కూడా మనం కెనాల్ కానీ చెరువులు కానీ పెద్ద చేయవలసిన పని ఉంది. 100 రోజుల పని ఎప్పుడు చేద్దాం, అది వేరు. మామూలుగా చేయవలసింది ఉంది. ఆగస్టులో మనం 2 లక్షల రూపాయల రుణమాఫీ 100% ఇస్తున్నాం. పోడు భూముల ఇష్యూ ఉన్న ఆ ఇష్యూను కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. పోడు భూములు ఎక్కడెక్కడ మనకి ఉన్నాయో భూములు, పోడు భూముల చట్టం మనం డెఫినెట్ గా మన భూముల కాడికి ఎవరు దొరుకుతుందో వాళ్ళకి తీసుకొస్తాం. అది కూడా పూర్తి స్థాయిలో చేద్దాం.